హలో మూవీ లవర్స్, మళ్ళీ మీ ముందుకి మరో కొత్త సినిమాతో వచ్చాను. మూవీ పేరు భద్రకాళి అండ్ ఇది జియో హాట్స్టార్లో తెలుగులో అవైలబుల్గా ఉంది. మూవీ విషయానికి వెళ్తే ఒక అనాథైన హీరో ఎలా పెరిగాడు, ఆ పెరిగిన వ్యక్తి ప్రపంచాన్ని ఎలా చూశాడు అండ్ అతను ఎలా ఈ ఈ లోకంలో అంటే ఏమంటే ఈ భారతదేశంలో అతను ఈ రాజకీయాలు, ఈ రియల్ ఎస్టేటు వీటన్నిటిలో ఎలా ఇమ్మడగలిగాడు అండ్ దాన్ని ఎలా పవర్ని కంట్రోల్ చేసుకోగలిగాడు, వీటన్నిటిని దీంట్లో చూపించారు. ఆ, ఒక ఒక డబ్బున్న వ్యక్తి దేశాన్ని ఎలా కంట్రోల్ చేయగలుగుతాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ ఆర్డర్ పాస్ చేయగలుగుతాడు, ఎలా తీయగలుగుతాడు, ఈరోజు ఉన్న రాజకీయాల్లో పవర్ఫుల్ మనుషులు ఎంత పవర్ఫుల్గా ఉన్నారు, వాళ్ళని ఎలా కంట్రోల్ చేయొచ్చు, వాళ్ళ సీక్రెట్స్ ఏంటి, వాళ్ళు చేసే తప్పులు ఏంటి, అవన్నీ చూపించారు. అండ్ నా వరకు వస్తే మూవీ యావరేజ్ అని చెప్తా. ఎందుకు యావరేజ్ అని చెప్తే సినిమా స్టోరీ బాగానే ఉంది, బట్ ఎందుకు యావరేజ్ అని చెప్తున్నాను అంటే ఇది ఆల్రెడీ మనం చూసిందే. ఒక అనాథ బాలుడు లోకంలో ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎలా ఎదిగాడు, డక్కా ముక్కలు తిని ఎలా పైకి వచ్చాడు అండ్ అతను ఎలా ఈ ఏమంటారు ఈ అట్మాస్ఫియర్లో ఎలా ఇవ్వగలిగి దాని నుంచి ఎలా పవర్ తెచ్చుకోగలిగాడు అండ్ ఆ పవర్ తెచ్చుకొని తన తల్లికి జరిగిన ద్రోహాన్ని, తన తల్లికి జరిగిన ఏదైతే అన్యాయాన్ని, దానికి సంబంధించిన వ్యక్తిని ఎలా శిక్షించాడు అనేది మనం చాలా చూసాము. అండ్ ఇది కూడా అలాగే ఉంది. అండ్ దీన్ని ఏం చెప్తారు, ఒక డబ్బు పవర్ ఏంటి, ఒక పవర్ఫుల్ మనిషి దగ్గర ఉన్న ఆ శక్తి ఏంటి అన్నీ దీంట్లో చూపించారు. కాకపోతే ఇది ఇంతకుముందు చూసిన సినిమాల్లో కూడా ఇలా ఉండటం మూలంగా మనకి వన్ టైం వాచ్ లాగా అనిపిస్తుంది. నా వరకు వస్తే మూవీ చాలా ఓకే యావరేజ్ మూవీ. అండ్ మీరు కూడా చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్లో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్.